ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ప్రధానంగా చర్చించాల్సిన పలు కీలక పరిణామాలు, సంచలన ఘటనలు తెరపైకి వచ్చాయి. ఒంగోలు నగరపాలక సంస్థలో డివిజన్ల పునర్విభజన ప్రక్రియ తీవ్ర రాజకీయ దుమారానికి దారితీస్తుంది. అటు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్ల వద్ద ప్రకటన బోర్డులను నిషేధిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మరోవైపు ఉత్తరాంధ్ర వైద్య రాజధాని విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రుల నిర్లక్ష్యంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుండగా నెల్లూరు జిల్లా సూలూరుపేటలో రాజకీయ సవాళ్లు హీటెక్కించాయి. ఇక ఏలూరు జిల్లాలో తల్లి కూతుళ్ల అనుమానాస్పద మృతి కలకలం రేపుతుంది. ఈ అంశాలపై ఒంగోలు కార్పొరేషన్ డివిజన్ల పునర్విభజన ముసాయిదాపై దాదాపు 25 డివిజన్ల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఎస్సీ, బీసీ, మైనార్టీ ఓటర్ల విభజనపై ఎలాంటి వివాదాలు నడుస్తున్నాయి? స్థానిక ప్రజలు, ప్రతిపక్షాల నుంచి వ్యక్తమవుతున్న ప్రధాన డిమాండ్ ఏమిటి? ఈ విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో కాంతారావు అందిస్తారు. కాంతారావు, చెప్పండి, అసలు అక్కడ ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా ఒంగోలు కార్పొరేషన్ సంబంధించి గతంలో డివిజన్లు 50 డివిజన్లు ఉండగా ప్రస్తుతం జనాభా ప్రాతిపదికన ఒంగోలు ఏదైతే కార్పొరేషన్ సంబంధించి 3 లక్షల జనాభా కారణంగా 62 డివిజన్లు అయితే చేయడం అయితే జరిగింది. అయితే ఈ డివిజన్లు చేసే ప్రక్రియలో అయితే కొంత గందరగోళం నెలకొందని చెప్పేసి ఈ వైసీపీ పార్టీ ముఖ్యంగా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఉందో 62 డివిజన్లకు సంబంధించి డీలిమిటేషన్ సంబంధించి ఒక ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఒక కీలక నేత ఆధ్వర్యంలో ఈ డీలిమిటేషన్ ప్రక్రియ సంబంధించి 62 డివిజన్లకు డ్రాయింగ్ గీయటం అయితే జరిగిందని చెప్పేసి వైసీపీ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ చూసుకుంటే ఏదైతే ఒంగోలు ఈ డీలిమిటేషన్ కి సంబంధించి భూగోళ పరిస్థితులను ఆధారంగా అలాగే జనాభా నిష్పత్తి ప్రధానంగా చూసుకుంటూ ఈ డీలిమిటేషన్ డివిజన్లు అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంది. కానీ అలా చేయకుండా వారికి అనుకూలంగా డివిజన్లు తయారు చేశారని, అలాగే జనాభా నిష్పత్తి ప్రకారం కాకుండా కొన్ని చోట్ల జనాభా తక్కువగా ఉన్నప్పటికీ డివిజన్లు చేశారని చెప్పేసి ప్రధానంగా వైసీపీ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ 62 డివిజన్లలో భౌగోళిక పరిస్థితుల ఆధారంగా తూర్పు నుండి దక్షిణం వరకు డివిజన్ల ప్రక్రియ చేయాల్సి ఉండగా అలా కాకుండా అడ్డగోలుగా ఏదైతే టీడీపీ నాయకులు ఈ డివిజన్లు తయారు చేశారని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ముఖ్యంగా ఈ 62 డివిజన్లకు సంబంధించి 33వ డివిజన్ ఏదైతే ఉందో ఆ 33వ డివిజన్కు సంబంధించి అక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాల ఓట్లు ఎక్కువగా ఉండటం అయితే జరుగుతుంది. అయితే ఈ 33వ డివిజన్ తీసుకెళ్లి ఇటు కొంత వైసీపీ ఓసీ ఓటర్లని కలపటం, అలాగే కొంతమందిని తీసుకెళ్లి ఇంకొక డివిజన్ లో కలపటం చేసి అక్కడ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించిన ఆధిపత్యం తగ్గించేందుకు ఇటు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే సంబంధించుకుంటే ఒంగోలు సంతనూతలపాడుకు సంబంధించి కార్పొరేషన్ పరిధిలో ఉంటాయి. అయితే సంతనూతలపాడుకు సంబంధించి 5 డివిజన్లు కూడా ఎలాంటి మార్పు చేయకుండా అలాగే ఉంచడంపై కూడా సర్వత్రా విమర్శలు అయితే ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఒంగోలు ఏదైతే ఉందో ఆ ఒంగోలు కార్పొరేషన్ కు సంబంధించి ఇటు ఓసీ ఓటర్లు ఎక్కువగా చేర్చడం, అలాగే కొన్ని చోట్ల డివిజన్ లో జనాభా తగ్గించడం ద్వారా ఎవరైతే టీడీపీకి అనుకూలంగా అయితే ఆ డివిజన్లను మార్చుకోవడం అయితే జరుగుతుందని చెప్పేసి ప్రధానంగా వైసీపీ ఆరోపిస్తుంది. అయితే ఈ ప్రక్రియను అయితే ఉపసంహరించుకోవాలి. దీనిపైన ప్రస్తుతం అయితే 45 ఆరోపణలు అయితే చేయడం అయితే జరిగింది. అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఒక డివిజన్ కు సంబంధించి ఒక వీధిలోనే ఒక డివిజన్ కు సంబంధించి 2 డివిజన్లుగా మార్చడము, అలాగే కొంత ఏదైతే ఉందో సచివాలయాలు కానీ అలాగే అక్కడ ఉన్న రేషన్ షాపులకు కానీ అలాగే మంచినీటి సదుపాయాలకు కానీ సంబంధం లేకుండా ఈ డివిజన్లు తీసుకెళ్లి ఎక్కడో డివిజన్ లో కలపడం, అక్కడ ఉన్న వాళ్ళని ఇంకో చోట కలపడం ద్వారా
ప్రజలు అయోమయం పడే పరిస్థితిలో ఉంటుందైతే ఇటు వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే టీడీపీ నాయకులు వాళ్ళకి అనుకూలంగా ఈ నియోజకవర్గ ఈ డివిజన్లను మార్చుకురానని చెప్పేసి ప్రధానంగా వైసీపీ ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ కాంతారావు.